హాయ్ యాండీ. కరెక్ట్గానే చెప్పానా? ఏఐ వాయిస్ ఈ మధ్య యూట్యూబ్ వ్లాగ్స్ చూస్తుంటే ఒరిజినల్ వాయిస్లో కాకుండా ఒక్కొక్కసారి ఏఐ డబ్బింగ్ వాయిస్ వస్తుంది. అది తెలుగు కాస్త అండీని యాండీ. చాలా నవ్వొస్తుంది నాకైతే. అయినా ఒక్కొక్క వీడియోకి ఏఐ వాయిస్ నుంచి ఒరిజినల్కి మార్చుకోవాలంటే అదేదో పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. మేబీ ఒక ఫింగర్ మనం టచ్ స్క్రీనే కదా, మారిస్తే అయిపోతుంది. కానీ ఐ డోంట్ నో, ఆ చిన్న చిన్న యాక్టివిటీస్కి కూడా విసుగైతే వస్తుంది నాకు. నా అలాగే మీకు కూడా నేను అనుకుంటున్నాను. సరే సరే, నాకు విసుగు వస్తుందని చెప్తాను, మళ్ళీ మిమ్మల్ని ఇంక్లూడ్ చేయడం ఎందుకు? మేబీ కొంచెం ఓపిక ఎక్కువ ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. అది కాదు సమస్య. ఒకటి రెండు సార్లు ఏఐ వాయిస్ వింటే ఏం కాదు, కానీ మనం రెగ్యులర్గా ఎవరైతే వాయిస్లు మనకు అలవాటు ఒరిజినల్వి వాళ్ళ గొంతులో వినడానికే ఇష్టపడుతున్నాను నేనైతే. ఏఐ వాయిస్ వస్తే కొంచెం కూడా నచ్చట్లేదు నాకు. ఎన్నో వీడియోస్ ఉన్నా కూడా కొంతమంది మాత్రమే మనం రెగ్యులర్గా వింటాము అంటే ఎమోషనల్గా వాళ్ళ ఎక్స్ప్రెషన్కి, వాళ్ళ వాయిస్కి, వాళ్ళు మాట్లాడే విధానంకి మనం అటాచ్డ్ అని కదా అర్థం. ఐఎమ్ నాట్ ష్యూర్ ఎందుకు చాలామంది ఏఏ వాయిస్ వచ్చేలా చూసుకుంటున్నారు. అదేమైనా సెట్టింగ్ అయి ఉండొచ్చు, కానీ వీలైనంత వరకు మేము మీ వాయిస్కే అలవాటు అయి ఉంటాం కాబట్టి కుదిరితే ఏఐ వాయిస్ అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.